కాసేపట్లో పోలవరం ప్రాజెక్టును సందర్శించబోతున్నారు ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్. మధ్యాహ్నం 1 గంటకు పోలవరం ప్రాజెక్టు సైట్ కు గవర్నర్ వెళ్లబోతున్నారు. కాకినాడ నుంచి హెలికాప్టర్ ద్వారా పోలవరం చేరుకుంటారు. మధ్యాహ్నం 1:15 నిమిషాలకు ప్రాజెక్ట్ సైట్ లోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్ కు చేరుకోబోతున్నారు గవర్నర్. అలాగే అక్కడ ప్రాజెక్ట్ నిర్మాణ పనుల ప్రగతిపై ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ తిలకించబోతున్నారు. నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో గవర్నర్ సమీక్ష నిర్వహించబోతున్నారు. మధ్యాహ్నం 2:30 గంటల వరకు పనుల పురోగతిని అడిగి తెలుసుకోబోతున్నారు. అనంతరం మధ్యాహ్నం 2:45 నిమిషాలకు హెలికాప్టర్లో విజయవాడకు వెళ్లబోతున్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక రాష్ట్ర గవర్నర్ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు, ఆ పనులకు సంబంధించి కూడా ఏ మేరకు ఉన్నాయి, దానికి సంబంధించి అధికారులు ఏ విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు, ఏ విధంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి దాని మీద తెలుసుకునేందుకు ముఖ్యంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ అయితే కూడా ఈరోజు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో కాకినాడ నుంచి కూడా ఆయన హెలికాప్టర్లో పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్న తర్వాత ఆయన అప్పుడే ఇల్లు ప్రాంతం నుంచే కూడా మొత్తం పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా ఒక ఏరియాలంతా కూడా వ్యూగా మొత్తం హెలిప్యాడ్ నుంచి కూడా తిలకిస్తారు. ఇదే సందర్భంలో అక్కడి నుంచి కూడా పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా అక్కడ ఏ విధంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ పనులు జరిగాయని దాని మీద కూడా అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ అయితే కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ అయితే కూడా తిలకించున్నారు. ఈ సందర్భంలోనే అధికారులు మొత్తం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి సమాచారాన్ని మొత్తం ఆ గవర్నర్ కు వివరించనున్నారు. ఇదే సందర్భంలో ముఖ్యంగా ఏదైతే ప్రధానంగా అక్కడ జరుగుతున్న పనులు అంటే డయాఫ్రామ్ వాల్ కానీ సంబంధించి ఎర్టికల్ రాక్ ఫిల్టర్ సంబంధించి కానీ ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రాజెక్టు ఏ విధంగా మొదటి నుంచి కూడా ఏ విధంగా నిర్మాణం జరిగింది, ఎక్కడి నుంచి ఏ విధంగా నిర్మాణ పనులు చేపట్టారనేది పూర్తి స్థాయిలో అటు గవర్నర్ కు అవగాహన కల్పించే రీతిలో పూర్తి స్థాయిలో అధికారులు అయితే కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా ఉంది. మొత్తానికి తొలిసారి అంటే ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ ఈ పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనుల వేగం సంబంధించి కానీ ఏ విధంగా జరుగుతున్నాయో దాని మీద కూడా పరిశీలించడం, ఆ తర్వాత అధికారులతో సమీక్ష జరపడం జరిగింది. తొలిసారిగా రాష్ట్ర గవర్నర్ హోదాలో అబ్దుల్ నజీర్ అయితే కూడా జరుగుతున్నటువంటి రాష్ట్రానికి ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటనేది తెలుసుకునేందుకు ఆయన పోలవరం ప్రాజెక్టును అయితే కూడా సందర్శించనున్నారు. ముఖ్యంగా గవర్నర్ పర్యటన నేపథ్యంలో అధికారులు అయితే కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎక్కడొక్కడ అంటే భారీ బందోబస్తును అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పాసలు ఉన్న వారిని మాత్రమే అటు పోలవరం ప్రాజెక్టు ఈ ప్రాంతానికి అయితే కూడా అనుమతిస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. ఎక్కడికక్కడ నిబంధనలు అయితే కూడా అధికారులు అయితే కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం ఎవరు కూడా అనుమతి లేకోకుండా పోలవరం ప్రాజెక్టు ఈ ప్రాంతానికి చేరుకోవద్దనేది కూడా ముందు కూడా హెచ్చరికలు జారీ చేసే విధంగా కూడా ఎక్కడికక్కడ నిబంధనలు విధించిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి. అంటే ప్రాజెక్టుకు సంబంధించి కూడా అంటే 2027 పుష్కరాల నాటికి ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మొత్తం నిర్మాణం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో ఆ మేరకు ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అనేది కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఆయన అవగాహన కల్పించుకోవడంతో పాటు అధికారులతో ఈ ప్రాజెక్టుకు సంబంధించి పనులకు సంబంధించి సమీక్ష జరపనున్నారు. అటు పోలవరం జలవనరుల శాఖ అధికారులతోనూ అలాగే నిర్మాణ సంస్థ ఏదైతే ఉందో మెగా ఇంజనీరింగ్ అధికారులతోనూ అలాగే వారి ముఖ్యంగా వాళ్ళు చెప్పే సమాధానం సంబంధించి మొత్తం పూర్తి స్థాయిలో ఆయన దాదాపు 1.5 గంటల పాటు ప్రాజెక్టు ప్రాంతంలోనే ఉండి మొత్తం అన్ని వివరాలు తెలుసుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే కూడా జరిగాయి. మొత్తానికి మధ్యాహ్నం 1 గంట ప్రాంతానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ అయితే కూడా పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకోనున్నారు.